దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ రాజేష్ గారు డైరెక్టర్ అనుకుని ఏంటి అనుకుంటూ మాట్లాడితే వెనకొచ్చి డైరెక్టర్ నేను అని అన్నారు. అప్పుడు నాకు లిటరలీ నీట్ షేవ్ సార్, యానిమల్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంది చూసారు, అంత నీట్ షేవ్లో ఉన్నా. ఆయన లాంగ్ హెయిర్ గడ్డం బాగుంటుంది, యూ లుక్ రగ్డ్ అని అన్నారు. అప్పుడు దాకా నాకు నా మీదే నమ్మకం లేదు. అదేంటి నాకు గడ్డం ఉండి జుట్టు ఉంటే నేను బాగుంటానా, ఏదో అనుకుంటున్నారు అని అనుకున్నా. బట్ ప్రాసెస్లో నేను గడ్డం లాంగ్ హెయిర్ పెంచుకున్న తర్వాత నాకే కొత్తగా అనిపించింది సార్. నౌ దట్ రిక్వైర్మెంట్ కేమ్ బికాజ్ సినిమా కథలో ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో అసలు నీట్ షేవ్లో ఉన్నప్పుడు నమ్మిన నా డైరెక్టర్ని, ఆయన విజన్కి ఫస్ట్ అయితే నేను పడిపోయా. దెన్ ఐ వాజ్ లైక్, మళ్ళీ మధ్యలో వెళ్ళి యానిమల్ చేసుకుని వచ్చినా కూడా యానిమల్ మళ్ళీ ఎండ్లో వచ్చేసరికి ఐ హ్యాడ్ టు కట్ ద హెయిర్ అండ్ బియర్డ్ కట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను సందీప్ గారితో ఇలా అంటుంటే లేదు పెట్టుకో అని అన్నారు. నా టైం అక్కడ కట్ చేసామంటే ఇంకా కట్ చేయాల్సిన పరిస్థితి. బట్ హీ ఆల్సో అండర్స్టూడ్ అండ్ ఆ స్టోరీకి కూడా కలిసి వచ్చింది లాంగ్ హెయిర్ అండ్ గడ్డం. సో మేబీ ఆ లాంగ్ హెయిర్ గడ్డం కలిసి వస్తుందేమో, నాకు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలా గారు, బాల సతీష్ గారు, సార్ కొంచెం ఈజీ క్వశ్చన్లు అడగండి సార్ ప్లీజ్. ఇది క్విజ్ ఏం కాదు, పర్లేదు, ఈజీ ఉంటాయి అన్ని. థ్యాంక్ యూ. ఇది శోభనానికి కట్అవుట్ పెట్టించాలన్న ఆలోచన ఎవరిదండి? మీ సర్కిల్లో ఏమైనా జరిగినాయి ఇన్సిడెంట్లు? ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ ఆలోచన ఏంటి? అదే సార్,